హిందువులు అతి పవిత్రంగా భావించే మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి అర్ధరాత్రి వ్యాపించి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణించబడినని ధర్మసింధు వంటి శాస్త్రగ్రంథాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం. ఆ రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం మహాశివరాత్రి. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడు అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. ఇది హిందువులకు, ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యపరమైన రోజు మహాశివరాత్రి. శివరాత్రి అంటే శివ అంటే శివుడు, రాత్రి అంటే పార్వతి. వీరిద్దరికి వివాహం అయిన రాత్రి శివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి. వీరి కళ్యాణం జగత్ కళ్యాణానికి నాంది. కనుకనే శివరాత్రి విశ్వానికి పర్వదినం అయినది. అందుకే మాఘ బహుళ చతుర్దశి తిథి నాడు అర్ధరాత్రి సమయాన లింగోద్భవ కాలంగా భావించి శివారాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది. అయితే ఈ శివరాత్రిని శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలం కంబాలరాయుడుపేట సముద్ర తీరం నందు వెలిసి ఉన్న శ్రీ కాత్యాయని సమేత కామేశ్వర స్వామి శివాలయం నందు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ఈ శివరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. ఆలయ నిర్వాహకులు శ్రీ కె దానేష్ గారి సమక్షంలో వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని వసతులను, భక్తులిచ్చే కానుకలతో, భక్తులకి అల్పార విందులతో బదులు భక్తులు మనసు నిర్మలం కోసం ఆలయ ప్రాంగణలో భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమాన్ని ముగుస్తారు. అయితే అమావాస్య అయిన వెంటనే ఆ పార్వతీ పరమేశ్వరుని డప్పుల శబ్దాలతో సముద్ర పొడ్డుకు తీసుకుపోయి సముద్ర తీరాన ఆ పార్వతీ పరమేశ్వరులకు చక్ర స్నానాలు పవిత్రంగా చేయించి తీరం వద్ద పూజ కార్యక్రమాలు చేసి తీరమనందు ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని మారుమోగిస్తారు భక్తులు. భగవంతుడు సముద్ర స్నానానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఈ తీరానికి మీరు చూస్తున్న ఈ సన్నివేశాలన్నీ కంబాలరాయుడుపేట తీరంలో వెలిసిన శివాలయ పూజా సన్నివేశాలు. ఆ పార్వతీ పరమేశ్వరుడి గంగ స్నానం అనంతరం సముద్ర తీరం నుండి గ్రామం ముఖద్వారం వరకు ప్రతి దంపతుల చేతుల మీదుగా ఆ దేవుని ఊరేగింపు కార్యక్రమం మొదలు పెడతారు. శివుడు అభిషేక ప్రియుడు. నిర్మలమైన నీటితో అభిషేకం అంటే శివునికి చాలా ఇష్టం. ఇందులో అంతరార్థం ఏమిటంటే నేరము అంటే నీరు, నేరమునకు ఆధారుడు కనుకనే శ్రీ మహావిష్ణువును నారాయణుడు అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణు రూపం. అందుకే శివునికి నీరంటే చాలా ఇష్టం. మనం శివునికి జలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటి స్పర్శతో, నారాయణ స్పర్శనుభూతితో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివశ హృదయ విష్ణువే, విష్ణుచ హృదయం శివ అన్నారు. అందుకే శివునికి గంగా జలాభిషేకం అంటే మహా ఇష్టం. ఎందుకంటే గంగ విష్ణు పాదజలమైన గంగంటే శివునికి ఆనందకరం. ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం చితాభస్మాభిషేకం. ఎందుకంటే ఆయన చితాభస్మాంగ దేవుడు. ఏది ఏమైనా శివాభిషేకం సంతత ధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం. ఎందుకంటే జలాధార శివప్రియ అన్నారు. ఈ అభిషేకాన్ని రుద్రకాదాశిని అని అనబడే నమ్మక చమకాలతో చేయాలి. అనంతరం మారేడు దళాలతో, తుమ్మి పూలతో అర్పించాలి.
నమ్మకంలో నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివ అనే 2 అక్షరాలు జీవాత్మ అనే అంశకు 2 రెక్కలు లాంటివి. జీవుని తరంపు చేయడానికి శివాభిషేకం అత్యంత ఉత్తమమైన సులభమైన మార్గమని వాయుపురాణం చెబుతుంది. దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో వేదాలలో చతుర్థియం అంత గొప్పది. నమ్మకం చమకం శివునికి అత్యంత ప్రీతికరమైన శ్లోకం. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఒక లైక్ ఇవ్వండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. you.